క్రైస్తవ ధర్మంలో పిల్లల పెంపకం ఎలా చేయాలి? 1. దేవుని భయంతో పిల్లలను పెంచండి. పిల్లలకు చిన్నప్పటి నుండే దేవుని గురించి బోధించండి. ఆయన ప్రేమ, న్యాయం, క్షమాపణ, పవిత్రతను గురించి అర్థమయ్యేలా చెప్పండి. ఉదాహరణకు, ప్రతిరోజు ప్రార్థన చేయడం, బైబిల్ కథలు చదవడం, దేవుని పట్ల గౌరవాన్ని చూపించడం అంటూ అలవాటు చేయండి. 2. బైబిల్ పాఠాలు నేర్పండి. పిల్లల వయస్సుకు తగ్గ కథల ద్వారా బైబిల్ వాక్యాలను చెప్పండి. పాఠాలు కేవలం చదివించడం కాకుండా అవి జీవితంలో ఎలా వర్తిస్తాయో చూపించండి. ఉదాహరణకు, నీవు నీ స్నేహితులను ప్రేమించుము లాంటి వాక్యాలను అనుభవంగా మారుస్తూ నేర్పించండి. 3. మంచిని ప్రోత్సహించండి, చెడుని సవాలుగా మార్చండి. పిల్లలు తప్పు చేస్తే శిక్షించడం కంటే దానిని ఎందుకు చెడుగా భావించాలో వారికి వివరించండి. ప్రేమతో, సహనంతో మార్గనిర్దేశం చేయండి. 4. దేవుని సంఘంలో భాగం చేయండి. పిల్లలను చర్చి కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయండి. వారిని ఆదివారం ప్రత్యేక తరగతులకు తీసుకువెళ్ళండి. క్రైస్తవ మిత్రులతో అనగా స్నేహితులతో సమయం గడిపేలా చేయండి. 5. మనమే ఉదాహరణగా ఉండాలి. పిల్లలకు నేర్పే ప్రతి విషయం మన జీవితంలో కనిపించాలి. ప్రేమ, క్షమ, నిజాయితీ, వినయం ఇవన్నీ మనము అనుసరించగలిగితే వాళ్ళు స్వయంగా నేర్చుకుంటారు. 6. ప్రార్థనా జీవితాన్ని బలపరచండి. ప్రతిరోజు కుటుంబంగా కలిసి ప్రార్థించండి. చిన్న సమస్యలకైనా దేవుని వద్ద ప్రార్థన చేయడం వల్ల పిల్లలకు విశ్వాసం పెరుగుతుంది. 7. ప్రేమతో పెంపకం. తప్పులు చేసిన చిన్న విషయాల్లో సైతం ప్రేమ చూపించండి. దేవుడు మనలను ప్రేమించినట్టు మనము కూడా పిల్లలను నిస్వార్థంగా ప్రేమించాలి. అలాగే తండ్రి అయిన దేవుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5-9 వచనాల్లో చెప్పినట్లుగా ఇవి కూడా మన పిల్లలకు మనము నిత్యము నేర్పించాలి. అవి నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఆజ్ఞలు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ విధముగా మన పిల్లలకు నిత్యము ఈ 8 విషయాలు నేర్పిస్తే వారి యొక్క జీవితంలో అమోఘమైనటువంటి పరివర్తన వస్తుంది. వారు చిన్న వయసు నుంచి విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి, ఈ లోకంలో పెద్దలను గౌరవిస్తూ వారు ఆనందకరమైన జీవితానికి బాట మనం వేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మీ పిల్లలను ఈ దినం నుంచి ఈ విధముగా క్రమశిక్షణలో పెంచాలని కోరుకుంటూ, మీ పిల్లలు బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.